టికెట్ డీటెయిల్స్ చూస్తే 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ కేఎస్ఎన్ రాజు, మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు ఇచ్చారు. ఇక పత్తిపాడు వవరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరుట్ల బుచ్చయ్యకు టికెట్ కేటాయించారు. ఇక 34 మందితో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ కేఎస్ఎన్ రాజు, మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు ఇచ్చారు. ఇక పెత్తిపాడు వవరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరుట్ల బుచ్చయ్యకు టికెట్ కేటాయించారు. ఇక 34 మందితో టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు శరవేగంగా మారుతున్నాయి. ఏదైతే మొదటి జాబితా అటు టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి 118 సీట్లు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈసారి మొత్తం 34 సీట్లు ప్రకటిస్తూ కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 34 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా అధికారికంగా ప్రకటించారు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఆ కసరత్తు జరిగింది. ఏదైతే ఉండవల్లి నివాసంలో చంద్రబాబు ఎవరైతే సీట్ కూడా విడివిడిగా మాట్లాడినటువంటి పరిస్థితి, అయితే రెండో జాబితా పూర్తిగా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే పార్లమెంటు వారీగా మనం చూసుకుంటే మొత్తం 10 పార్లమెంటు అభ్యర్థులను, అదేవిధంగా 24 అసెంబ్లీ సెగ్మెంట్లకి రెండో జాబితా టీడీపీ విడుదల చేసిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ సరికొత్తగా గతంలో 94 నుంచి కూడా ఇంతవరకు ఇంత ముందస్తు సీట్లు ప్రకటించడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. మొన్న ప్రకటించినటువంటి లిస్ట్ కానీ ఇప్పుడు రెండో లిస్ట్ కానీ చంద్రబాబు శరవేగంగా కూడా కసరత్తు జరుగుతుంది. గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి, నర్సన్నపేట నియోజకవర్గం నుంచి బొగ్గు రమణమూర్తికి సీటు డిక్లేర్ చేశారు. అదేవిధంగా గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుకు చోటు కల్పించారు. అదేవిధంగా చోడవరం నుంచి కేఎస్ రాజుకి చోటు కల్పించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా మాడుగుల పైలా ప్రసాద్ కి చోటు కల్పించినటువంటి పరిస్థితి. పత్తిపాడికి సంబంధించి కూడా సత్యప్రభకి సీట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. రామచంద్రపురం సంబంధించి కూడా వల్లంశెట్టి సుభాష్ కు సీటు కల్పిస్తూ కూడా ఈ జాబితాలో విడుదల చేసినటువంటి పరిస్థితి. రాజమండ్రి రూరల్ సంబంధించి కూడా అది పూర్తిగా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఒక కన్ఫ్యూజ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. రంపచోడవరం సంబంధించి కూడా మిరియాల శిరీష కూడా చోటు కల్పిస్తూ ఈ జాబితాలో ప్రకటించినటువంటి పరిస్థితి. కోవూరు ఎస్సీ రిజర్వ్డ్ సంబంధించి కూడా వెంకటేశ్వరరావుకి సీటు కల్పిస్తూ కూడా వెల్లడించారు. అదేవిధంగా బెందులూరు ఫస్ట్ మొదటి లిస్ట్ లో బెందులూరు నియోజకవర్గం ఖచ్చితంగా మొదటి లిస్ట్ లో వస్తుందన్నప్పటికీ కూడా చింతపనేని ప్రభాకర్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోకులాపురం సంబంధించి కూడా మద్దిపాటి వెంకటరాజు కూడా సీటు ప్రకటిస్తూ కూడా ఈ లిస్ట్ లో ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పెదకూరుపాటికి సంబంధించి కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో కొమ్మాలపాటి శ్రీధర్ కి అవకాశం కల్పించాలని పెద్ద ఎత్తున అటు పార్లమెంట్ అభ్యర్థి జీవి ఆంజనేయులు పట్టుబట్టినప్పటికీ కూడా లాస్ట్ కి భాష్యం ప్రవీణ్ కి అక్కడ చోటు కల్పించినటువంటి కొత్త అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. భాష్యం ప్రవీణ్ ఊహాగానాలు వచ్చినాయి, పార్లమెంటు కి వెళ్తాడు, వైజాగ్ సైడ్ వెళ్తారని చెప్పి ఒక ఊహాగానాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలు కూడా పెదకూరుపాటి నియోజకవర్గం సంబంధించి కూడా మరి భాష్యం ప్రవీణ్ కి కూడా చోటు కల్పిస్తూ ఒక వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు వెస్ట్ కి సంబంధించి కూడా ఏదైతే మాధవి మొన్న ఇటీవల తెరపైకి వచ్చింది, ఆ గుంటూరు సంబంధించి మొత్తం కేవలం ఒక 1 వీక్ 10 రోజులు మాత్రమే ఆమెకి తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె పేరు కూడా ప్రకటిస్తూ కూడా ఈ లిస్ట్ లో ప్రకటించింది. గుంటూరు ఈస్ట్
కృష్ణ నియోజకవర్గం సంబంధించి మహమ్మద్ నజీర్ పార్టీ మొదటి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా గుంటూరు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గాన్ని అంటుపెట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా సామాజిక సమీకరణ నేపథ్యంలోనే ఈ సీటు ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నజీరు వారి అన్నదమ్ములు కానీ వారికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా టీడీపీని అంటుపెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకి నజీర్కి సీటు రావడం కూడా ఒక ఆశ్చర్య కలిగించిన విషయం. ఎందుకంటే సీటు మారుస్తారని అనేక ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో అటుపక్క ముస్తఫా కుమార్తె ఉన్నటువంటి నేపథ్యంలో అది ముస్లిం కి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇక గురిజాలకు సంబంధించి కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి కూడా ఎరపతినేని శ్రీనివాసరావుది మొదటి లిస్ట్ లో రావాల్సినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావుది మొదటి లిస్ట్ లో రావాల్సినటువంటి పేరు రెండో జాబితాలో చోటు కల్పించారు. ఎట్టకేలకు మొన్న ఏదైతే గురిజాల్లో సభ జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు రా కదిలేరా సభలో కూడా ఒక హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకే కూడా ఈ లిస్ట్ లో ఎరపతినేని శ్రీనివాసరావు పేరు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు పేరు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఈ లిస్ట్ లో వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరుకు సంబంధించి కూడా ఇలా ఉంటే ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా మార్కాపురం సంబంధించి కందుల నారాయణ రెడ్డి గతంలో కూడా ఆయన పార్టీని మొదటి నుంచి కష్టపడుతున్నాడు. పార్టీ ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా కార్యకర్తల్ని అంటుపెట్టుకున్నటువంటి నేపథ్యంలో కందుల నారాయణ రెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా గిద్దలూరుకు సంబంధించి కూడా అటు బీసీ నేతలు కూడా గిద్దలూరుకి సీటు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు పేర్లు ఒక డాక్టర్ ట్రై చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా అక్కడ సీటు వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో కూడా గిద్దలూరుకి సంబంధించి కూడా అశోక్ రెడ్డికి కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి కనుకుంది. ఆత్మకూరుకు సంబంధించినటువంటి నారాయణ రెడ్డి, అదేవిధంగా కొవ్వూరుకు సంబంధించినట్టు కూడా ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరికి సంబంధించి కూడా లక్ష్మీప్రియ, అదేవిధంగా కమలాపురం సంబంధించి కూడా చైతన్య రెడ్డి, అదేవిధంగా పొద్దుటూరు సంబంధించి కూడా మరి ఏదైతే మరి వరదరాజుల రెడ్డి, ఇవన్నీ కూడా మొత్తం దాదాపు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి కూడా 24 సీట్లకు ప్రకటించారు. నందికొట్కూరుకు సంబంధించి కూడా జయసూర్య 24 సీట్లకు సంబంధించి కూడా విడుదల చేశారు. మొత్తం కర్నూలు, అదేవిధంగా హిందూపూర్ ఇవన్నీ కూడా మొత్తం 10 పార్లమెంట్ కు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో రేపు 17 సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. అటు జనసేన, బీజేపీ సంబంధించి కూడా లిస్టు కూడా ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. 17 లోపు కూడా 175 సీట్లకు సంబంధించి అటు 25 పార్లమెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముందస్తు సీట్లు ప్రకటిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఉమ్మడి అభ్యర్థి అటు అధినేతలు కూడా ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ఆ దశగానే ముగ్గురు అధినేతలు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సావ్య, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ కేఎస్ఎన్ రాజు, ఇక మాడుగుల టికెట్ పైల ప్రసాద్కి ఇచ్చారు. ఇక పత్తిపాడు టికెట్ను వవరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరుట్ల బుచ్చయ్యకు టికెట్ కేటాయించారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మా ఏలూరు ప్రతినిధి మురళి మనకి మరింత సమాచారం అందిస్తారు. ఇక మురళి, మనం చూసుకుంటే ఇక టీడీపీ 34 మందితో తన జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. పార్టీ రెండో జాబితాలో అయితే 34 మంది ఎమ్మెల్యే లిస్టులు అయితే విడుదల చేసింది. అందులో తెలుగుదేశం నేతలు, అలాగే తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి 15 నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని లిస్టు మొదటి జాబితాలో రిలీజ్ చేసింది. ఇప్పుడు ముగ్గురు పేర్లు, అలాగే కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ముప్పిడి వెంకటేశ్వరరావు, అలాగే గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి మద్దిపాటి వెంకటరాజు, అలాగే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ ముగ్గురు నేతల పేర్లు అయితే సెకండ్ లిస్ట్ లో ఈ రోజు రిలీజ్ చేసిందని చెప్పవచ్చు. అలాగే 34 మందితో మొన్న 95 మందితో లిస్ట్ రిలీజ్ చేయగా ఈ రోజు 34 మందితో సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది.
అలాగే నిన్న జనసేన పార్టీకి సంబంధించి ఐదుగురు పేర్లతో కూడా లిస్టు రెడీగా ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాలు జనసేనకి, మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లిస్టు ఈ రోజు సెకండ్ లిస్ట్ తో మొత్తం కూడా తెలుగుదేశం లిస్ట్ కూడా రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం నేతల్లో ఇళ్ల వద్ద అయితే సంబరాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు బెంగళూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద బాణాసంచా పేల్చి చింతమనేని ప్రభాకర్ కు టీడీపీ టికెట్ రావడంతో అయితే ఆశాత రేఖలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే గోపాలపురం నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా మద్దిపాటి వెంకటరాజు ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నారు. మద్దిపాటి వెంకటరాజు కాదని రెండో వర్గం వ్యక్తులు ట్రై చేసినప్పటికీ కూడా మద్దిపాటి వెంకటరాజుకే గోపాలపురం నియోజకవర్గ టికెట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని కొవ్వూరు పంపించారని చెప్పుకోవచ్చు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు నియమించారు. కొవ్వూరు ఇప్పటికే జవహర్ కి మాజీ మంత్రి జవహర్ కి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా జవహర్ ని కాదని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి అయితే కొవ్వూరు టికెట్ ని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే 5 ఈ 3 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించిందని చెప్పుకోవచ్చు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి, గాజువాక అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ కేఎస్ఎన్ రాజు, ఇక మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు ఇచ్చారు. ఇక ప్రతిపాడు వవరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరెట్ల బుచ్చయ్య చౌదరికి ఇక టికెట్ కేటాయించడం జరిగింది. టీడీపీ సెకండ్ లిస్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాకు ప్రకాశం ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. ఈ రోజు 34 మందితో రెండో జాబితా టీడీపీ అధిష్టానం రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్తగా మార్కాపురంకి కందుల నారాయణ రెడ్డిని, అట్లాగే కందుకూరుకి ఇంటూరు నాగేశ్వరరావుని, గిద్దలూరుకి అశోక్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి ఉంది. అయితే గతంలో చూసుకుంటే మొదటి సృష్టి ఏదైతే టీడీపీ విడుదల చేసిందో దాంట్లో 95 మందిని విడుదల చేయగా దాంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలు ఉండగా అందులో 7 అంటే అద్దంకి గొట్టిపాటి రవికుమార్ కి, అట్లాగే కనిగిరికి ఉగ్ర రవికుమార్ రెడ్డికి, ఒంగోలు దామచర్ల జనార్దన్ కి, ఎస్ఎన్పాడ్ విజయ్ కుమార్, కొండేపి బాలవీరాంజనేయ స్వామి, వైపాలెం ఎరిషన్ బాబు, అట్లాగే పచ్చూరు ఏలుసుందరరావుకి గతంలో ఏదైతే మొదటి జాబితా విడుదల చేసిందో అందులో కన్ఫర్మ్ చేసింది. అట్లాగే తాజాగా చూసుకుంటే మరో 3 ఇది మార్కాపురం గానీ, కందుకూరు గానీ, గిద్దలూరు గానీ అశోక్ రెడ్డి గిద్దలూరు ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12కు గాను ఇప్పటికే 10 వాటిని ఈ 2 జాబితాలో విడుదల చేసినప్పటికీ మరో 2 నియోజకవర్గాలు మాత్రం పెండింగ్ లోనే. అందులో చూసుకుంటే చీరాల, మరొకటి చూసుకుంటే దర్శి అయితే ప్రస్తుతం జనసేన కేడొచ్చే అవకాశాలు కనబడుతుంది. ఇటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇటు మొదట్లో చీరాల, గిద్దలూరు, దర్శి కేటాయిస్తారనుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చీరాల, గిద్దలూరుని మినహాయించి దర్శి మాత్రం జనసేన కేటాయించే అవకాశం ఉంది. మరొకటి చూసుకుంటే చీరాలలో చూసుకుంటే కర్ణం బలరాం గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చీరాల టీడీపీ తరఫున గెలిచి తర్వాత వైఎస్ఆర్సీపీ కన్నున్నాడు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో కర్ణం వెంకటేష్, ఆయన వైసీపీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక చీరాలలో కూడా తిరువిధులు శ్రీనివాసరావు అనే వ్యక్తి టీడీపీకి సజ్జా హేమలత గాని, పాలేటి రామారావు గాని, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గాని వీరంతా చీరాల్లో టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.
టీడీపీ 34 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ను కేఎస్ఎన్ రాజుకు ప్రకటించడం జరిగింది. ఇక మాడుగుల టికెట్ పైల ప్రసాద్కు ఇచ్చారు. ఇక పత్తిపాడు టికెట్ వచ్చి వరపుల సత్యప్రభ, ఇక రాజమండ్రి రూరల్ గోరట్ల బుచ్చయ్యకు టికెట్ కేటాయించడం జరిగింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్, మనం చూసుకుంటే ఇక 34 మందితో టీడీపీ తన సెకండ్ లిస్ట్ ప్రకటించడం జరిగింది. ఈ లిస్ట్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ఏదైతే ఈ రోజు 34 మంది లిస్టులు అయితే మాత్రం కొంత నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంత అనూహ్యంగా ఈ రోజు కోవూరుకి సంబంధించినటువంటి పేరైతే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరైతే తెర మీదకి వచ్చింది. అంటే గత కొద్ది రోజులుగా అక్కడ ఫస్ట్ ఇన్ఛార్జీలు ప్రకటించినటువంటి అప్పుడే అక్కడ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు ప్రకటించారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కకు తప్పించి ఈ రోజు ఎవరైతే ఎంపీ అభ్యర్థి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అయితే ఈ రోజు అక్కడ కోవూరుకి ఇన్ఛార్జీలు ప్రకటించారు. అలాగే ఈ రోజు ఆత్మకూరుకు సంబంధించి ఏదైతే మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి ఇటు ఆత్మకూరులో పోటీ చేస్తారా వెంకటగిరిలో పోటీ చేస్తారా అని సంతకానికి అయితే తెరదించారని చెప్పాలి. ఈ రోజు రామనారాయణ రెడ్డిని ఆత్మకూరుకే పరిమితం ఆత్మకూరులో పోటీ చేస్తారంటూ ఈ రోజు సెకండ్ లిస్ట్ లో అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గానికి కూడా తెరతీశారు. అక్కడ ఎవరైతే ఆశావహులు ఉన్నటువంటి ఇటు కుటుంబాలు కానీ అటు బొనిగర్ల మస్తాన్ యాదవ్ వీరిద్దరు పేర్లు పరిగణలోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఇద్దరిని కూడా పక్కన పెట్టి కురుగొండ కుటుంబానికి సంబంధించి కురుగొండ లక్ష్మీప్రియకి అయితే ఈ రోజు సీటు కేటాయించడం జరిగింది. అంటే పూర్తిగా కూడా ఈ రోజు జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఇటు వెంకటగిరికి సంబంధించి ఇటు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణకి ఇక్కడ కేటాయించలేదు. ఆయన కుమార్తెకి అయితే లక్ష్మీప్రియకి అయితే ఇక్కడ సీట్ ఇచ్చారు. అలాగే ఇటు కోవూరుకి సంబంధించినట్టయితే చాలా అంటే చాలా ఇది కొంత టీడీపీ అధిష్టానం దీనిపై అయితే పెద్ద ఎత్తున వర్కౌట్ అయితే చేసింది. ఇటు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని తప్పించడంలో చాలా పెద్ద ఎక్సర్సైజ్ అయితే జరిగిందని చెప్పాలి. ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అయితే బరిలో దినుస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఇక్కడ అంటే సెకండ్ లిస్ట్ లో కూడా ఇక్కడ సర్వేపల్లికి సంబంధించి ఎవరైతే మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అయితే ఇంకా సెకండ్ లిస్ట్ లో కూడా క్లారిటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే సందిగ్ధత కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. అభ్యర్థులు అయితే మాత్రం ఇటు ఆత్మకూరికి రామనారాయణ రెడ్డి, కోవూరుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరికి అయితే కురుగొండ లక్ష్మీప్రియ పేర్లు అయితే ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ శరత్. ఇక 34 మందితో టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. ఇక నర్సన్నపేట టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తిని, ఇక అలాగే గాజువాక పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఇక చోడవరం టికెట్ కేఎస్ఎన్ రాజుకు ప్రకటించడం జరిగింది. ఇక మాడుగుల టికెట్ పైల ప్రసాద్కు ఇచ్చారు. ఇక పత్తిపాడు వరపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరిట్ల బుచ్చయ్యకు కేటాయించడం జరిగింది. టీడీపీ తన రెండవ లిస్ట్ ను ప్రకటించడం జరిగింది. ఈ లిస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ. శ్రావ్య ఏదైతే టీడీపీ ప్రకటించినటువంటి రెండవ అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తిని ప్రకటించారు. అయితే జిల్లాకు సంబంధించి ఈ రోజు విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితాలో ఒక్క నరసన్నపేట నియోజకవర్గంకి మాత్రమే అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే అందులో తొలి రెండు జాబితాలు మొత్తం 5 అభ్యర్థులను అయితే టీడీపీ ప్రకటించింది. అయితే టీడీపీ విడుదల చేసినటువంటి రెండో జాబితాలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు చోట్లు లభించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇటు నుండి కళా వెంకట్రావు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి గుండా లక్ష్మీదేవి, పలాస నుంచి గౌత్ శిరీష ఉన్నారు. వీరికి
మరో విడత టికెట్ కేటాయిస్తారా లేదా అన్నది ఇప్పటికి సస్పెన్స్ గా మారింది. అయితే పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైనా టికెట్ ఇస్తారన్నది కూడా కొంచెం వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలకొండ పాతపట్నం అభ్యర్థుల విషయంలో కూడా టీడీపీ ఇప్పటి వరకు అయితే ఎవరిని అభ్యర్థిగా ప్రకటించలేదు. మొత్తం మీద చూసుకుంటే రెండో విడత జాబితా కోసం ఎదురు చూసినటువంటి జిల్లా టీడీపీ ఆశావాహులకు టీడీపీ అధిష్టానం అదే ఒక్కరిని తప్ప ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే దీంతో మిగిలిన ఆశావాహులు అయితే కొంత టెన్షన్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 2019 నుంచి కూడా ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు ఆ పార్టీ కోసం గత 5 ఏళ్లుగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే వీరిలో ఎంతమందికి అధిష్టానం మూడో విడతలో టికెట్ కేటాయిస్తుందని చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ జిల్లాకి ఇప్పటి వరకు 10 నియోజకవర్గాలు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో మొదటి విడతలో 5 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ రోజు తాజాగా విడుదల చేసినటువంటి జాబితాలో ఒక అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 4 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే వీరిలో కొంతమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి పరిస్థితున్న టెన్షన్ అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరుంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఇక టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. రెండో జాబితాలో విహెచ్డీ చేసిన వారు 1, పీజీ చేసిన వారు 11 మంది, గ్రాడ్యుయేట్లు 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు 8 మంది, 10వ తరగతి చదివిన వాళ్ళు 5 ఉన్నారు. 2 జాబితాల్లోనూ సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్లను లేవు. ఇక గురజాల టికెట్ ఎరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూసుకుంటే టీడీపీ తన సెకండ్ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ లిస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, టీడీపీ విడుదల చేసిన లిస్టులో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా 3 అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ 3 కూడా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున సేమ్ నియోజకవర్గాల్లోనే పోటీ చేసి ఉన్నారు. అయితే వీరు 3 కూడా ఓటమి చెందారు. ఈసారి మళ్ళీ వాళ్ళనే అధిష్టానం ఆయా నియోజకవర్గాలకు ఎంపిక చేసింది. గతంలో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసిన నేపథ్యంలో ఈ అభ్యర్థులందరూ కూడా ఓటమి పాలవడం జరిగింది. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో గడిచిన 5 ఏళ్లుగా కూడా వాళ్లే పనిచేస్తూ ఉండటంతో టీడీపీ అధిష్టానం మరోమారు వారి వైపే మొగ్గు చూపింది. విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును ప్రకటించారు. ఈయన గతంలో అంటే 2014-19 మధ్య గాజువాక నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు పీఆర్పీలో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. గడిచిన 5 ఏళ్లుగా ఆయన విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా ఈసారి గాజువాక జనసేనకు వెళ్తుందని భావించినప్పటికీ కూడా టీడీపీ మాత్రం తన వద్దనే ఈ సీటు ఉంచుకోవాలని నిర్ణయించింది. అలాగే ఆ నియోజకవర్గం బాధ్యతలో చూస్తున్న పల్లా శ్రీనివాసరావుకే నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను ఖరారు చేసింది. ఇక అనకాపల్లి జిల్లాకు సంబంధించి మాడుగుల, తోరవరం అభ్యర్థులను కూడా టీడీపీ ఈ రోజు విడుదల చేసిన లిస్ట్ లో ప్రకటించింది. మాడుగులకు సంబంధించి పైలా ప్రసాద్ పేరును ఖరారు చేసింది. ఈయన గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పొందారు. గడిచిన 5 ఏళ్లుగా కూడా టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మరోమారు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అలాగే చోడవరం నియోజకవర్గానికి సంబంధించి పిఎస్ఎన్ రాజు గడిచిన 5 ఏళ్లుగా కూడా నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు చోడవరం తరఫున టీడీపీ తరఫున గెలిచి ఆయన ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అయితే పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం కూడా జనసేనకు వెళ్తుందని భావిస్తూ వచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో ఇది టీడీపీకే పోటీ చేస్తారని చెప్పడంతో
రాజుకే తిరిగి తోడవరం బాధ్యతలను అప్పచెప్పారు. మొత్తానికైతే గతంలో అంటే గత కొంతకాలంగా టీడీపీ తరఫున పనిచేస్తూ నమ్ముకొని ఉన్న వారికే టీడీపీ టికెట్లు కేటాయించడంతో మొదటి నుంచి టీడీపీతో ఉన్న వారిలో అయితే ఆశలు చిగురిస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారో వారికే టికెట్లు లభించే అవకాశం ఉందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో టీడీపీ మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరింట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఇక ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, ఇక దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమలాపురం ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, మనం చూసుకుంటే ఇక టీడీపీ 34 మందితో సెకండ్ లిస్ట్ ని విడుదల చేసింది. దీనికి సంబంధించి అమలాపురానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పార్టీ రెండవ జాబితా 34 మందితో కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లకు గాను ఆల్రెడీ మొదటి లిస్టులోనే 9 మంది జాబితాను తెలుగుదేశం ప్రకటించింది. మొత్తం 11 మందిని ప్రకటించారు జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి. ఈ రోజు ప్రకటించిన తెలుగుదేశం 4 అభ్యర్థులు ప్రకటించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి అసెంబ్లీ రూరల్ నియోజకవర్గం నుంచి గోరింట్ల బుచ్చయ్య చౌదరిని సిట్టింగ్ ఎమ్మెల్యేతోనూ మరోసారి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాసిరెడ్డి సుభాష్ ని ఈ అభ్యర్థిగా ప్రకటించారు. ఇతను గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఇతను వైసీపీలో ఇతనిపై కూడా కేసులు పెట్టారు. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఆ టైపు అక్రమ కేసులు పెట్టారని వైసీపీ మీద అలక పూని తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఇతను ఇప్పుడు రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా రంపచోడవరం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి మిరియాల సిరీస అనే అభ్యర్థిని ప్రకటించారు. ఆవిడ నూతనంగా పార్టీలోకి వచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గం వరపుల సత్యప్రభని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటికే తెలుగుదేశం జనసేన కలిపి 11 మంది అభ్యర్థులు గతంలో ప్రకటించారు. ఇది 4 అంటే 15 స్థానాలు మొత్తం. నిన్న ఆల్రెడీ రాజుల స్థానాలు కూడా అభ్యర్థులు ప్రకటించారు. దాంతో 16 స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించారు. ఇంకా అమలాపురం, కాకినాడ టౌన్, పిఠాపురం ఈ మూడింటికి కూడా అభ్యర్థులు ప్రకటిస్తే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రకటించినట్టు అవుతుంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. టీడీపీ 34 మందితో తన సెకండ్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. టీడీపీ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. ఇక రెండో జాబితాలో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చేసిన వారు 11 మంది, గ్రాడ్యుయేట్లు 9 మంది, ఇక ఇంటర్మీడియట్ చదివిన వారు 8 మంది, 10వ తరగతి చదివిన వాళ్ళు 5 ఉన్నారు. ఇక రెండో జాబితాలోను సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు లేవు. ఇక గురజాల టికెట్ ఎరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఓవర్ టు యు. టీడీపీ పార్టీకి సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే మొదటి లిస్టులో 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ రోజు తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్ లో కడప జిల్లా నుంచి 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఒకటి ఫస్ట్ నుంచి కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. 4 అభ్యర్థుల పోటీలో సీటు ఆశిస్తున్న ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నిన్న రాత్రి అంతా కూడా చంద్రబాబు నాయుడు జిల్లా నేతలతో చర్చించారు. ఐవీఆర్ సర్వేలో అనూహ్యంగా మంచి మెజారిటీ వచ్చినటువంటి వరదరాజుల రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు ఆయనకే సీటు కన్ఫర్మ్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు లిస్ట్ లో ఆయన పేరు ప్రకటించారు. ఇక్కడ
టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్, అలాగే జిల్లా అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్నటువంటి లింగారెడ్డితో పాటు అలాగే సీఎం సురేష్ నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా వరదరాజు రెడ్డితో పాటు టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో వరదరాజు రెడ్డికి మంచిగా సర్వే రావడంతో ఆయన పేరును ఫైనల్ గా చేశారు. ఇప్పుడు పోరు అక్కడ రసవత్రంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సీనియర్ లీడర్, రాజకీయ అనుభవం కలిగినటువంటి వరదరాజు రెడ్డిని అక్కడ పెడితే గట్టి పోటీ ఉంటుందన్నది మొదటి నుంచి కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. ఆ విధంగానే ఆయన వరదరాజు రెడ్డి సీటు దక్కించుకున్నారు. అయితే ఈయన ఎప్పుడు కూడా పెద్దగా చంద్రబాబును కలిసింది లేదు, జిల్లా నాయకులతో లాబింగ్ చేసింది లేదు. ఆయన ఒకటే చెప్తూ వచ్చారు, టీడీపీ పెట్టినటువంటి స్కీమ్స్ అన్ని కూడా జనంలోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ అలాగే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. తనకు సీట్ అంటూ వస్తే అది పొద్దుటూరు ప్రజల యొక్క నిర్ణయం మేరకు, లాబింగ్ మేరకే వస్తుంది తప్ప ఏ నాయకుడు లాబింగ్ తో తనకు సీట్ రాదంటూ కూడా ఆయన ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ వచ్చారు. అదే విధంగా ఈ రోజు ఆయన సీటు దక్కించుకున్నారు. మరో నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గంలో పుట్ట నరసింహారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన గతంలో 3 టర్మ్స్ అక్కడ ఓడిపోయారు. అయితే టీడీపీ ఒక ఈక్వేషన్ తీసుకొచ్చింది, వరుసగా 3 సార్లు ఓడిపోయిన వాళ్లకు సీట్లు కేటాయించేది లేదంటూ ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో ఆయన కాకుండా అనూహ్యంగా ఆయన కొడుకు పుట్ట చైతన్య రెడ్డి పేరును కమలాపురం టీడీపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. మొత్తం మీద వాళ్ళ కుటుంబానికి అక్కడ సీటు దక్కిందని చెప్పవచ్చు. ఇక్కడ సాయినా శర్మ కూడా కొంతవరకు సీటు కోసం టీడీపీలో ఆశించారు. అయితే ఆయన్ను 10 రోజుల క్రితమే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో అక్కడ సీటుకు కాంపిటీషన్ లేదు. పుట్ట నరసింహారెడ్డి పేరు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఆయన కొడుకు చైతన్య రెడ్డి పేరును ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి లిస్టు తో మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారు. ఇక మిగిలిన బద్వేలు, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వే కోడూరు వీటిల్లో బీజేపీ జనసేన పొత్తులో కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బద్వేలు, జమ్మలమడుగు బీజేపీకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక రైల్వే కోడూరులో జనసేనకు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టారు. ఒకవేళ బహుశా ఈ రోజు జనసేన వదిలిన లిస్ట్ లో కూడా ఈ 4 నియోజకవర్గాల పేరు లేదు. బీజేపీ లిస్టు కూడా వదిలితే వాటిలో ఏమైనా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి పేర్లు ఉంటాయా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో 34 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో టీడీపీ మొత్తం 128 అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయితే ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరింట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు. ఇక ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి. చూసుకున్నైతే టీడీపీ పార్టీ సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడే 34 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు రసోత్తరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరొకరు ఆశావాహులు ఎక్కువ ఉండటంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా చూసుకున్నట్టయితే ఈ రోజు ఎవరైతే కొంతమంది గతంలో నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ పేర్లే ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక తిరుపతి జిల్లా సెపరేట్ గా ఏర్పడినప్పటికీ వెంకటగిరి చూసుకున్నట్టయితే కొండగుంట లక్ష్మీప్రియ పేరు రావడం అలాగే ఇంకా చంద్రగిరి నియోజకవర్గము తీసుకున్నట్టయితే పులివర్తి నాని పేరు కూడా ప్రకటించడం జరిగింది. ఇక శ్రీకాళహస్తి వజల వెంకట సుధీర్ రెడ్డి పేరు గత దివంగత మాజీ మంత్రి వజల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేయడం జరిగింది. అలాగే ఇక సత్యవేడులో ఇప్పటి వరకు కూడా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిమూలము ప్రస్తుతానికి ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. అతనికి ప్రస్తుతము సత్యవేడు తీసుకున్నట్టయితే ఎమ్మెల్యే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక పుత్తలపట్టు తీసుకున్నట్టయితే ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి డాక్టర్ మురళీమోహన్ గతంలోనే చంద్రబాబు నాయుడు యొక్క బహిరంగ సభలో కూడా అతని పేరు చెప్పడము అప్పటి నుంచి ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతని పేరు కూడా అఫీషియల్ గా ఈ రోజు ఈ యొక్క లిస్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక మదనపల్లి తీసుకుంటే షాజహాన్ పేరు ఇచ్చారు. అయితే ఇప్పటికే గతంలో చిత్తూరు, పుంగనూరు,
చిత్తూరు, తమ్మలపల్లి ఈ ప్రాంతాలు ఇచ్చినప్పటికీ, కుప్పం రిలీజ్ చేసినప్పటికీ పలమనేరు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. పలమనేరులో చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు అంటారు. ఆయన ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో, ఆయన పైకి పోటీకి అతన్ని వదిలినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంచెం ఇక్కడ ఈ యొక్క చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఇటు పొంగునూరు కావచ్చు, చంద్రగిరి కావచ్చు, కుప్పము ఈ ప్రాంతాలంతా కూడా కొంచెం ఎక్కువ అందరూ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో సాధించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ, మంత్రిగా ఉన్నప్పటికీ ఈరోజు ఆయన పైన చల్లా బాబు పోటీకి దిగుతున్నారు. అదే ప్లేస్ లో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ కూడా ఉన్నారు. అయితే 666 పోటీ అనేది జరుగుతుంది అనమాట. అటు రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు చల్లా రామచంద్రారెడ్డి, ఒక పక్క రామచంద్ర యాదవ్, ముగ్గురు 666 అనేటువంటి కోణంలో ఈ యొక్క ప్రదేశంలో జరుగుతుంది. అలాగే ఇంకా చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది వైకాపాలో. ఇక అదే ప్లేస్ లో ఇప్పటి వరకు కూడా తెదేపా చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉంది. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పులివర్తి నానికి అక్కడ సీట్ ఇవ్వడము, గతంలో నుంచి కూడా గత దఫాలో కూడా ఆయన పోటీ చేసి స్వల్పాటి ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అతనికే మళ్ళీ సీటు అధిష్టానం ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయన ఈ యొక్క ప్రచారంలో భాగంగా తిరుగుతూనే ఉన్నారు. ఇంతవరకు సందిగ్ధంలో ఉన్నటువంటి పేరు ఒకవేళ నానినా లేదంటే ఇంకెవరన్నా పేరు మారుస్తారనేటువంటి నేపథ్యంలో చూసినప్పటికీ నానికే ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుపతి మాత్రం ఇప్పటి వరకు ఎవరు అని తేల్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తిరుపతి వచ్చినటువంటి సమాచారం మేరకు జనసేన సంబంధించిన వ్యక్తిని పెట్టాలని అన్నప్పటికీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ బలంగా ఉండడంతో టీడీపీ తరఫున ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు జనసేన పార్టీ తరఫు నుంచి కండువా కప్పుకుని పోటీ చేయాలనడంతో కొంతమంది నిరాకరించారు. ఇప్పటికే తిరుపతికి సంబంధించినటువంటి బలిజ కులానికి సంబంధించినటువంటి జేబీ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు అధిష్టానం పోయి కలవడము, అలాగే అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ని కూడా కలవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి పోటీ చేయాలంటే నేపథ్యంలో ఆయన కోరడంతో అక్కడ ఉన్నటువంటి తిరుపతి పరిస్థితుల గురించి కూడా పూర్తి స్థాయి చెప్పాడు. అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తే బలం పెరిగేటువంటి పరిస్థితి ఉంది, గెలుపు అనేది ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో మాట్లాడడంతో ప్రస్తుతానికి ఆ యొక్క తిరుపతిని మాత్రం పెండింగ్ పెట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉంది. సుగుణమ్మ కూడా చంద్రబాబు నాయుడు కూడా సంప్రదించడం జరిగింది. అలాగే ఇక తిరుపతిలో ఉన్నటువంటి ఉకా విజయ్ కుమార్ యాదవ్ కూడా సంబంధించినటువంటి నరసింహ యాదవ్ కలగడం జరిగింది. సో వీళ్ళకంతా కూడా ఈ రోజు చూసుకున్న పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తిరుపతి తనకు సీటు కావాలి. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి చిరంజీవి పోటీ చేసినప్పటికీ ఇక్కడ ఈ యొక్క తిరుపతి వేదికగా ఎంచుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కొద్ది రోజుల వరకే ఇక్కడ ఉండి తర్వాత ఆయన హైదరాబాద్ కి పరిమితమయ్యి కేవలం తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఈ యొక్క కార్యాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజా సమస్యల మీద చూసుకునే విధంగా ఏర్పాటు చేయడంతో చాలా వరకు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చరిష్మా కొద్దిగా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీకా లేదంటే పవన్ ఈ యొక్క జనసేన టికెట్ అనేది మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి. ఇక 34 మందితో టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రెండో జాబితాలో 27 మంది పురుషులు, 7 మహిళలకు చోటు దక్కింది. ఇక రెండో జాబితాలో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చేసిన వారు 11 మంది, గ్రాడ్యుయేట్లు 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వారు 8 మంది, 10వ తరగతి చదివిన వాళ్ళు 5 ఉన్నారు. ఇక రెండో జాబితాలో సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు లేవు. ఇక గురజాల టికెట్ ఎరపతినేని శ్రీనివాసరావు దక్కించుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీలో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. టీడీపీ అయితే సీనియర్లు ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చారు. అది గతంలో కూడా అదే సీటుని కందులు దుర్గేష్ సాధించారు. అయితే కందులు దుర్గేష్ నిడదవోలు పంపించడంతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అప్పగించారు. అలాగే పత్తిపాడు కాకినాడ జిల్లా నుంచి పత్తిపాడు సంబంధించి వరుపులు సత్యప్రభకి కూడా ఇచ్చారు. గతంలో ఈయన ఇక్కడి నుంచే కూడా ఇప్పుడు ప్రాతినిధ్యం వహించింది. వీళ్ళ హస్బెండ్ కూడా డిసిసిబి బ్యాంక్ కూడా
చైర్మన్ కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో మార్చి ఆయన ప్లేస్ టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం కోనసీమ జిల్లాలో గత కొంతకాలంగా అక్కడ స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కొద్దిగా టీడీపీ చెందిన నాయకులు, కొంతమంది జనసేనకు చెందిన నాయకులు కూడా ఇది చేస్తున్నప్పటికీ కూడా ఇతరుడైన వాసంశెట్టి సుభాష్ కి అయితే రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ కేటాయించడం జరిగింది. సుభాష్ కూడా వచ్చి శెట్టిబల్జీ సామాజిక వర్గంలో కోనసీమ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయనకి రామచంద్రపురం టికెట్ ఇస్తే ఆ ప్రభావం అంతా కోనసీమ జిల్లాపై పడుతుందని చెప్పి టీడీపీ పార్టీ గుర్తించి స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఎన్నున్నా, స్థానిక వ్యతిరేకత వచ్చినా కూడా ఏమీ పట్టించుకోకుండా రామచంద్రపురం టికెట్ అయితే వాసంశెట్టి సుభాష్ కి అయితే కేటాయించడం జరిగింది మనకి అర్థమవుతుంది. అలాగే మిగతా అభ్యర్థులను కూడా చూస్తుంటే జనసేన టీడీపీ మధ్య ఇంకా పొత్తుగా ఉన్న కాకినాడ సిటీ ఒకటి కూడా ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే కాకినాడ సిటీ, పిఠాపురం ఇవన్నీ కొద్దిగా వివాదాస్పదంగా ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉండే జనసేన కేడర్ కూడా తమకి కేటాయించాలని కోరుకుంటున్నారు. అటు టీడీపీ పార్టీకి చెందిన కూడా కొంతమంది ముఖ్య నాయకులు కూడా తమకు సీటు కేటాయించాలని కోరుకుంటున్నారు. అలాంటి వివాదంగా ఉన్న సీట్లను అయితే ప్రకటించలేదు, వివాదం లేని సీట్లు ప్రకటించింది. అలాగే టీడీపీ సీనియర్లు కూడా కొంతమంది ఇప్పుడు కూర్చొని ప్రకటించింది. దేవినేని ఉమా, ఇలాగే కళా వెంకట్రావు, మాజీ టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లాంటి సీనియర్ నాయకులు కూడా ఇంకా కేటాయించలేదు. ఎందుకంటే ఆ సీట్లకు ఇప్పుడు కూడా జనసేన టీడీపీ మధ్యన కూడా తర్జన భర్జన అవుతుంది. అలాగే బీజేపీ పార్టీకి చెందిన కొన్ని సీట్లు కూడా ప్రకటించడంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బొజ్జగింపుల పర్వం కూడా కొనసాగించి అటు ఎటువంటి వివాదాలు లేకుండా, కేడర్ లో వ్యతిరేకత లేకుండా వచ్చే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ సీట్లు 20 సీట్లు ప్రకటించిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు అసమ్మతి కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాలు అయితే ఈ టికెట్ ఆశించిన భంగపడిన వాళ్ళు కూడా టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు, అటు జనసేన పార్టీ నుంచి ఉన్నారు. ఈ అసంతృప్తి బాధల్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చల్లారుస్తుంది అన్నది అయితే ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.